విద్యార్థులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, సో ఇంగ్లీష్ అనేటువంటిది టెట్ పరీక్ష రీత్యా కానీ డిఎస్సి పరీక్ష రీత్యా కానీ చాలా కీలకం అవుతున్నదనే విషయం మీ అందరికీ తెలుసు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని గ్రామర్ అంశాలను మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాం. సో ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా దాన్ని తీసుకుని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పాఠ్యాంశాలు చక్కగా మాకు అర్థమవుతున్నవి, ఎంతో బాగా చెప్పడం జరిగింది అనేటువంటి సంతృప్తిని వాళ్ళు వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా కూడా నాకున్నది. సో విద్యార్థులారా, డిఎస్సి కానీ టెట్ కానీ ఈ పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ అనేటువంటిది కీలకంగా ఉన్నది అనే విషయాన్ని గుర్తెరగండి. మీరు మంచిగా ఇప్పటి నుంచి కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి గ్రామర్ అంశాలను చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఆలస్యం చేయొద్దు, దయచేసి చెబుతున్నాను, వినండి. ఓకేనా విద్యార్థులారా? ఇక మాకు అందులో ఉన్నటువంటి గ్రామర్ అంశాలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉన్నది, సొంతంగా నేర్చుకోవడం ఇంకా కష్టంగా ఉన్నది, మాకు ఉన్నటువంటి ఫండమెంటల్ గ్రామర్ నాలెడ్జ్ మాకు సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని తీసుకుని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి గ్రామర్ అంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ని చూస్తూ మీరు చక్కగా నేర్చుకోవచ్చు. అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి పాఠ్యాంశాలు చాలా చక్కగా ఉంటాయి. దానికి నేనే మీకు హామీ. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఇంగ్లీష్ పాఠ్యాంశం ఎట్లా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ మనం చూద్దాం, రండి. మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నేను మీ పెద్దిరాజు. ఇప్పుడు మనం ప్రతి టెట్ ఎగ్జామ్లో కామన్గా వస్తున్నటువంటి ఒక మార్కు సంపాదించేటువంటి గ్రామర్ పాయింట్ ఏంటంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ క్లాజెస్కి సంబంధించిన అంశాలు అనేవి ప్రతి టెట్ ఎగ్జామ్లో రావటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి రిలేటివ్ క్లాస్, దట్ ఈస్ యాడ్జెక్టైవల్ క్లాస్, నౌన్ క్లాస్, యాడ్వర్బియల్ క్లాస్, ఈ 3 క్లాసులకు సంబంధించి 1 లేదా 2 మార్కులు కంపల్సరీగా వస్తున్నాయి. అయితే ఇక్కడ మనకి 10th క్లాస్లో ఇచ్చిన గ్రామరు డిఫైనింగ్ రిలేటివ్ క్లాసు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అసలు క్లాస్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్తో వచ్చి సెంటెన్స్లో ఒక పార్ట్గా ఉంటే దాన్ని మనం క్లాజ్ అంటాం. ఓకే, అయితే ఈ క్లాజ్ అగైన్ నౌన్ క్లాజ్ అని, అడ్జెక్టివ్ క్లాజ్ అని, యాడ్వర్బ్ క్లాజ్ అని 3గా విభజించాం. నౌన్ క్లాస్ నౌన్గా యాక్ట్ చేస్తుంది. అది సింగిల్ ఒక వర్డ్ నౌన్ ఎలా అయితే నౌన్గా పేర్లను తెలుపుతుందో అదేవిధంగా క్లాజ్ కూడా నౌన్గానే యాక్ట్ చేస్తుంది. అదే యాడ్జెక్టివ్ క్లాజ్ ఏం చేస్తుంది? క్వాలిఫై చేస్తుంది దాని ముందున్న నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ. అదే యాడ్వర్బ్ క్లాజ్ ఏమవుతుంది? వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ క్వాలిఫై చేస్తుంది, అది మోడిఫై చేస్తుంది. ఇప్పుడు మనం రిలేటివ్ క్లాజ్ గురించి చూద్దాం. రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్తో ఏర్పడి క్లాజ్గా ఏర్పడి వాక్యంలో దాని పాత్ర డిఫైనింగ్గా నాన్ డిఫైనింగ్గా అనేది చూసుకోవాల్సి వస్తుంది. వాక్యంలో రిలేటివ్ క్లాజ్ ఒక్కొక్కసారి డిఫైనింగ్గా ఉంటుంది, అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని డిఫైన్ చేస్తూ వస్తుంది, ఆ నౌన్ని డిఫైన్ చేసి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ రిలేటివ్ క్లాజు సబ్జెక్ట్ని డిఫైన్ చేయకుండా సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద నౌన్ విచ్ కమ్స్ బిఫోర్ ఇట్. దాని ముందు వచ్చినటువంటి నౌన్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తుంది. అలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చిన రిలేటివ్ క్లాస్నేమో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటారు. అదే ఉన్న సబ్జెక్ట్ని లేదా అక్కడ నౌన్ని డిఫైన్ చేస్తూ ఎవరు, ఎక్కడ, దేనికి అని డిఫైన్ చేస్తుంది. ఆ క్లాజ్ ఉంటేనే మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి రిలేటివ్ క్లాజ్ని ఏమంటారు? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. డిఫైన్ చేస్తుంది. డిఫైన్ ద నౌన్ కమ్స్ బిఫోర్ ఇట్. చూడండి ఇక్కడ, ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ గ్రేట్ సక్సెస్. ఇక్కడ మనం చూసినట్లయితే విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో ఇక్కడ మనకి విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ అనే భాగం క్లాజ్గా ఉంది. ఆ క్లాజ్ లేకుండా మనం చూద్దాం. ద మీటింగ్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఆ మీటింగు చాలా విజయవంతం అయింది, సఫలీకృతం అయింది. ఏ మీటింగ్? ఇక్కడ మనం విచ్ మీటింగ్ అని మనం అనుకుంటే ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్, ఆ టౌన్ హాల్లో జరిగిన మీటింగ్ గ్రేట్ సక్సెస్. సో ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్తో వచ్చినటువంటి
సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ క్లాజు ఈ మీటింగ్ని డిఫైన్ చేస్తుంది. విచ్ మీటింగ్? ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ అని చెప్తుంది. కాబట్టి ఈ క్లాజు ఈ వాక్యలో ఉన్న ఈ రిలేటివ్ క్లాస్ ఏ టైపు? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సో ఈ వాక్యంలో ఇచ్చినటువంటి విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ అనేది ఏ క్లాసు? రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్లో ఏ టైపు? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ మీటింగ్ని ఈ భాగం డిఫైన్ చేస్తూ ఉంది. ఇక సెకండ్ సెంటెన్స్ చూద్దాం. సెకండ్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ సెకండ్ సెంటెన్స్ని చూద్దాం. నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ హానర్ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. ఇక్కడ కూడా మనకి రిలేటివ్ ప్రొనౌన్ అయినటువంటి హూతో ఒక క్లాజ్ స్టార్ట్ అయింది. హూ వన్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏమో హూ, వర్బ్ ఏమో వన్. హూ వన్ ద ఫ్రెంచ్ హానర్ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. ఈ క్లాజ్ లేకుండా మనం వాక్యాన్ని చూద్దాం. నెపోలియన్ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. ఓకే, ఇక్కడ ఈ క్లాజు అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్తో ఏర్పడిన క్లాజు లేకపోయినా కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఓకే, దీని మీద ఈ వాక్యం దీన్ని ఏమీ డిఫైన్ చేయట్లేదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరి గురించి? నెపోలియన్ గురించి. నెపోలియన్ హూ దట్ పర్సన్ వన్ ద ఫ్రెంచ్ హానర్ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. ఇక్కడ ఇది తీసేసిన దానికి ఎటువంటి నష్టం లేదు, సేమ్ మనకి మీనింగ్ కన్వే అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే సందేహం వస్తుంది. ఏ మీటింగు? టౌన్ హాల్ అని విచ్ వాజ్ కండక్టెడ్ లేదా హెల్డ్ ఇన్ టౌన్ హాల్ అంటేనే మీనింగ్ వస్తుంది. సో ఈ క్లాస్ ఇక్కడ డిఫైన్ చేస్తుంది. కానీ ఇక్కడ హూ వన్ ద ఫ్రెంచ్ హానర్ అనేది ఇక్కడ డిఫైన్ చేయట్లేదు. ఏం చేస్తుంది? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. మరి దీన్ని ఏమంటాం? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. రెండూ కూడా రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ హూ తోటి ఇక్కడ విచ్ తోటి వచ్చింది. అయితే ఈ క్లాజు ఇక్కడ డిఫైన్ చేస్తుంది. ఈ క్లాజు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే రిలేటివ్ క్లాస్నే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. దీనికి సంబంధించినటువంటి గ్రామర్ పాయింట్ ప్రతి టెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అంటే అడ్వర్బల్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, నౌన్ క్లాజు, ఈ క్లాజెస్లో ఖచ్చితంగా 2 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి 2018 టెట్లో ఇచ్చినటువంటి ఒక ప్రశ్నకు చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ ప్రశ్నలో మనల్ని ఏమని అడిగారు? చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని ఇచ్చాడు. అంటే ఇచ్చిన 4 వాక్యాల్లో ఒకటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయండి అని ఇచ్చాడు. ఇది మనకి 10th క్లాస్లో గ్రామర్ పాయింట్లో ఇవ్వడం కూడా జరిగింది. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ చూడండి, హరి హూ ఈజ్ మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ద ప్రైజ్. ఇక్కడ ఈ వాక్యాన్ని చూస్తే హరి హూ ఈజ్ మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ద ప్రైజ్. చూడండి, హరి హూ ఈజ్ మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ద ప్రైజ్. అక్కడ మనకి హరి అనేవారు ఒకరే ఉన్నారు, అతను నా ఫ్రెండ్, ఏమొచ్చింది? ప్రైజ్ వచ్చింది. ఇక్కడ హూ ఈజ్ మై ఫ్రెండ్ అని తీసేసిన ఎటువంటి నష్టం లేదు, ఎందుకంటే హరి హ్యాస్ వన్ ద ప్రైజ్. హరి అనేవారు ఒకరు ఉన్నారు, వాడికి ప్రైజ్ వచ్చింది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ప్రైజ్ వచ్చిన హరి నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఏ క్లాసు? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, NDRC. రెండోది చూద్దాం. స్వాతి హూ ఈజ్ మై డాటర్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్. స్వాతి నా కూతురు హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్. స్వాతి అనే అమ్మాయి నా కూతురు పాస్ అయింది ఎగ్జామ్. ఇక్కడ చూడండి, స్వాతి అని ఆల్రెడీ మనం డిఫైన్ చేసేసాం. ఇంకా హూ ఈజ్ మై డాటర్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్ అని మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది హూ ఈజ్ మై డాటర్ అనేది వస్తుంది. స్వాతి ఇప్పుడు ఎవరిదని చెప్పాం? స్వాతి హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ పేరెంట్స్ కానీ బంధువులతో మాట్లాడుకుంటున్నారు. స్వాతి ఎవరో వాళ్ళకి తెలుసు, స్వాతి హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే సరిపోతుంది. స్వాతి హూ ఈజ్ మై డాటర్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ ఈ క్లాజు, ఈ రిలేటివ్ క్లాజు ఏమి స్వాతిని డిఫైన్ చేయట్లేదు, స్వాతిని ఆల్రెడీ డిఫైన్ చేశాం. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది కూడా ఏంటి? NDRC, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక మూడోది చూద్దాం. మోహన్ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు స్టూడ్ ఫస్ట్. మోహన్ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు స్టూడ్ ఫస్ట్. ఎవరైతే మోహన్ ఉన్నాడో ఆ మోహను గుంటూరు నుంచి వచ్చిన మోహను
ఫస్ట్ వచ్చింది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పై రెండింటిని గమనించినట్లయితే మన కామాలతో ఆ క్లాజ్ని వేరు చేయడం జరిగింది. కామాలతో కానీ ఐఫన్తో కానీ వేరు చేసి ఉంటే ఖచ్చితంగా మనకు సింపుల్ క్లూ ఏంటి, అది నాన్ డిఫైనింగ్ క్లాజే. అయితే ఇక్కడ చూడండి, మోహన్ అని డిఫైన్ చేసేసారు కదా, ఇది ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో అని అనుకోకూడదు. ఎందుకంటే మోహన్ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు స్టూడ్ ఫస్ట్. దీని అర్థం ఏంటంటే అక్కడ చాలామంది మోహన్లు ఉన్నారు, కానీ ఏ మోహన్కి ఫస్ట్ వచ్చింది, గుంటూరు నుంచి వచ్చిన మోహన్కి ఫస్ట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు స్టూడ్ ఫస్ట్. ఈ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది ఏ మోహన్నో మనకి చెప్తుంది. ఏ మోహన్, హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు. కాబట్టి ఇది ఏంటది, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే మన ఆన్సర్ ఏంటంటే 3. మోహన్ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు స్టూడ్ ఫస్ట్. ఇక్కడ పేరు ఉంది కదా అని ఇంకా ఆల్రెడీ డిఫైన్ చేసేసింది కదా అని ఇది నాన్ డిఫైనింగ్ అవ్వదు. పేరున్నా ఇక్కడ అర్థం ఏంటంటే చాలామంది మోహన్స్ ఉన్నారు క్లాస్లో, కానీ ఎవరైతే గుంటూరు నుంచి వచ్చిన మోహన్ ఉన్నాడో అతనికే ఫస్ట్ వచ్చింది. కాబట్టి హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు అనేది ఈ మోహన్ని ఐడెంటిఫై చేసింది, డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక 4th కూడా చూసినట్లయితే షీ సెడ్ దట్ షీ వాస్ గుడ్ అట్ ఇంగ్లీష్. ఇదైతే నౌన్ క్లాస్. షీ సెడ్ ఈ మొత్తాన్ని ఇట్ అని రీప్లేస్ చేయొచ్చు. షీ సెడ్ ఇట్ వాట్, దట్ షీ వాస్ గుడ్ అట్ ఇంగ్లీష్. వాట్ అనే సెడ్ వాట్, దట్ షీ వాస్ గుడ్ అట్ ఇంగ్లీష్. ఇదైతే నౌన్ క్లాస్. ఓకే, మనకి ఎప్పుడైనా కామాలతో ఐపన్తో పెట్టి ఉన్నట్లయితే సెంటెన్స్ని, ఈ క్లాజ్ని కామాతో ఐపన్తో విడగొట్టినట్లయితే మనం దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ కూడా కామా పెడితే ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయిపోతుంది. అప్పుడు ఒకే ఒక మోహన్ ఉన్నాడు క్లాస్లో, అతనికి ఫస్ట్ వచ్చినట్టు. కానీ ఇక్కడ క్లాస్లో చాలామంది మోహన్స్ ఉన్నారు, బట్ ఏ మోహన్కి వచ్చింది, గుంటూరు నుంచి వచ్చిన మోహన్కి ఫస్ట్ క్లాస్ స్టూడ్ ఫస్ట్ వచ్చింది. అంటే ప్రథమ స్థానంలో నిలబడ్డాడు అని అర్థం. కాబట్టి ఇదేంటి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇలా డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి కామాతో ఐఫన్తో ఆ క్లాజ్ని విడగొట్టుంటే అది నాన్ డిఫైనింగ్ క్లాస్. ఒక్కొక్కసారి మనకి పేరుని ముందే చెప్పేస్తాడు, పేరు చూసి చెప్పేశాడు కదని ఆల్రెడీ మధ్యలో ఉన్నది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోకూడదు. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు మోహన్ అనేది పేరు ఇచ్చేసాడు, ఆ తర్వాత ఉంది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు, మోహన్ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు స్టూడ్ ఫస్ట్. అదే కామా ఉందనుకో, అక్కడ మోహన్ హూ కేమ్ ఫ్రమ్ గుంటూరు స్టూడ్ ఫస్ట్ అని వచ్చింది అనుకో, కామా ఉంటే దేర్ ఈజ్ ఓన్లీ 1 మోహన్ అని. ఇప్పుడు కామా లేదు, చాలా మోహన్స్ ఉన్నారు, ఆ మోహన్లో గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిందని ఆ మోహన్ని డిఫైన్ చేసింది. కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఓకే, ఇలాంటి మరిన్ని అంశాలు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఓకే గ్రామర్ పాయింట్ని, గ్లోసరీని, వొకాబులరీని చక్కగా ఓకే కోడ్స్తో చాలా ఈజీగా వివరించడం జరిగింది. సో మురళీధర్ క్లాస్ రూమ్కి సంబంధించిన యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకుని ఇంగ్లీష్ కోర్సుని పర్చేజ్ చేసుకుని ఉపయోగించగలరని కోరుచున్నాను.